చుట్టుపాక్కల ఉన్నటువంటి ఆయన ఇల్లు భవంతిగా మారింది. అనేక ఐశ్వర్యం అయ్యింది ఆయనకు. ఆ ఐశ్వర్యం అంతా కూడా శ్రీమన్నారాయణ యొక్క దివ్య ప్రసాదమే, ఆయన యొక్క కరుణా కటాక్షమే ఇదంతా అని నెల నెలకు ప్రతి ఏకాదశి లేదా పౌర్ణమి ఒక రోజున మాసంలో ఒకనాడు పెట్టుకొని వ్రతాలను ఆచరణ చేస్తూనే ఉన్నాడు. అట్లా కొద్ది కాలం జరిగింది. ఎండాకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్న సమయంలో కట్టెలమ్ముకునేటువంటి వాడు దాహంతో బాధపడుతూ ఈ బ్రాహ్మణోత్తముని ఇంటికి వెళ్ళినట్లయితే మంచినీళ్ళు ఇస్తారు, తినడానికి ఏదైనా పెడతారు అని లోపలికి వెళ్ళి కూర్చునేసరికి అక్కడ వ్రతం జరిగిన తర్వాత తీర్థం తీసుకునే సమయానికి స్వామి ఆ విప్రోత్తములను అడిగాడు, నాయన ఇది ఏ దేవుని యొక్క వ్రతము నాకు వివరంగా చెప్పాను. నాయన ఇది సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ వ్రతం అంతా ఐశ్వర్యాన్ని ఆకులు చెక్కు చెదారాలు ఇవన్నీ కూడా అమ్ముకుంటున్నాము, మా వ్యాపారం ఇది అని అనగానే ఆహా నాకే అసత్యం పలుకుతారా, ఏ అసత్యం అయితే పలికారో అదే సత్యమగును గాక అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆ శ్రీమన్నారాయణ. పడవ పైకి తేలిపోతున్నవి, ఏంటి విచిత్రం, ఇంత బరువుగా ఉన్నటువంటి పడవ పైకి తేలిపోవడం ఏమిటి అని ఆహా వచ్చింది సన్యాసి కాదు దైవాంశమును ఆయనకు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే మన ధనం మనకు కనిపిస్తుంది, ఆ స్వామివారి దగ్గరికి వెళదాం మనని అల్లుడు చెప్పడంతో పాటు వాళ్ళిద్దరు కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క స్మరణ చేసుకుంటూ శ్రీమన్నారాయణ యొక్క స్మరణ చేసుకుంటూ వాళ్ళిద్దరు కూడా బయలుదేరి ఆ ఒక అరణ్యంలో ఆ స్వామివారి తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళి స్వామివారి యొక్క పాదాలపై పడి, స్వామి మేము చేసినటువంటి తప్పిదాన్ని మన్నించండి, మీరు మిమ్మల్ని చూస్తే ఎవరో దొంగ అనుకున్నారు, మా దవం మాకు ఉండేటట్టు చేయండి, మా ప్రాణాలను త్యాగం చేస్తాను లేకపోతే అని అన్నా. ఇదంతా కూడా విని ఆ స్వామివారు ఎంతో దయను పొంది మీ ధనం మీకు కనిపిస్తుంది లేనాయన అని చెప్పి ఆయన అదృశ్యమైనాడు. మళ్ళా సముద్ర తీరం చేరుకునేసరికి యథావిధంగా మణిమాణిక్యాలకు మారి డబ్బుగా మారి వాళ్ళకి కనిపించింది. ఇంటికి వెళ్దామనేటువంటి ఒక కోరిక చేత ఇంటికి వస్తున్నామనేటువంటి వార్తను తెలియజేయాలని ఒక దూతని ఇంటికి పంపాడు. ఆ దూత ఇంటికి వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు భార్యాబిడ్డలు ఇద్దరు కూడా. ఆ భార్యాబిడ్డలు ఈ వార్త వినగానే ఆ వ్రతాన్ని అసంపూర్ణంగానే చేసి ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేదు. వ్రతాన్ని అసంపూర్ణంగా చేసి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వృద్ధాపన చేయకుండా సముద్ర తీరం చేరుకున్నారు. ఎవరికి కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వలే, వాళ్ళు కూడా తీసుకోలే. మళ్ళీ ఇంటికి సముద్ర తీరం చేరుకునేసరికి ఆ పడవ మునిగిపోయింది అని జనులందరూ అంటుండగా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంటుండగా ఇక మా భర్తలు చనిపోయినారా అని దుఃఖం చెందుతూ వాళ్ళు కూడా దాంట్లోకి సముద్రంలోనికి దూకడానికి సిద్ధమవుతున్నటువంటి వేళ స్వామివారి ఆకాశవాణి వారిగా పలికి, మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీరు గ్రహించండి, ఈ వ్రతాన్ని అసంపూర్ణంగా చేయడం మాత్రం చేత ఈ విధంగా జరిగింది, ఇంటికి వెళ్ళండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, మళ్ళీ వ్రతాన్ని సంపూర్ణంగా గావించండి, అప్పుడు రెట్టింపు ధనముతో సహా మీ ఇద్దరు అల్లుడు మామయ్య ఇద్దరు కూడా క్షేమంగా పైకొస్తారు అని చెప్పగానే మా ఇంటికి దారి పట్టి
తీర్థ ప్రసాదాలను స్వీకరించి వ్రతాన్ని సంపూర్ణం చేసి ఉద్యాపన చేసి మళ్ళా స్వామివారిని తలంచుకుంటూ మళ్ళా సముద్ర తీరం చేరుకున్నారు. ఆ సముద్ర తీరం చేరుకునేసరికి ప్రకాశవంతంగా ఉన్న ధనము కన్నా రెండింతలు ఎక్కువై నువ్వు ఆ పడవ పైకి తేలుతూ వచ్చింది. ఇదంతా ఆ శ్రీమన్నారాయణ పరంధాముని యొక్క లీల. మనం చేసినటువంటి తప్పులకు ఆ స్వామివారు మనం శిక్షించాడు. ఇక మనం ప్రతి పౌర్ణమి నాడు లేదా ఏకాదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి మనము స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలి అని వాళ్ళు అందరూ కూడా అనుకొని ప్రతి మాసములోనూ ఏకాదశి లేదా పౌర్ణమి నాడి వ్రతాలను ఆచరించి వాళ్ళు బ్రతికినంత కాలము తరాలు వ్రతాలను ఆచరించి ముక్తిని పొందారు అని 4వ అధ్యాయంలో మనకు ఈ మామానుల యొక్క వివరాన్ని వృత్తాంతాన్ని చెప్పి ముగించారు శ్రీ సౌత పౌరాణిక గురువుగారు. ఇది శ్రీ స్కాంద పురాణి దేవాస్కాండి సత్యనారాయణ స్వామి వ్రతకథాయ చతుర్థోధ్యాయ సంపూర్ణ. శ్రీ సత్యనారాయణ స్వామికి చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీర వీరాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. కళ్యాణాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన ప్రేమరాజాయ పూర్వయా సాధి సత్కృతాయాస్తు మంగళం. శ్రీరస్తు మంగళాని భవతు. पशुं तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवाय जन्ता साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः संभृतं वृषदार्जं पशुगुस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वभूतः अर्थसामानुजज्ञरे छिन्दाकं सुजज्ञरे तस्मात् निरस्तस्माज्जायत तस्मादश्व अजायन्त एकेशो भयातः गावो हजज्ञरे तस्मात् अवजावयः यत्पुरुषं यदधुः तदिथा व्यकल्पयन् मुखं सिंहस्य कौ बाहु कावूरूपादा उच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः उरुदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत सर्वाणि रूपाणि विचित्य नामानि कृत्वा